నీలిమా, ఏంటమ్మా ఇది? ఎవరి మీద కోపమో బొమ్మల మీద చూపిస్తావేంటి? మరి ఇంకేం చేయమంటావు మావయ్య? నా కోపం ఎవరి మీద చూపించమంటావు? ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? అందరూ ఒకటైపోతున్నారు, నేనొక్కదాన్ని ఒంటరిదాన్ని అయిపోతున్నాను. నా గురించి ఆలోచించేది నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఈ ప్రపంచంలో నా మంచి కోరుకునేవాడివి నువ్వొక్కడివి మావయ్య. కానీ నీ ఒక్కడి వల్ల ఏమవ్వటం లేదు మావయ్య. అక్కడ భానుకి అందరి సపోర్ట్ ఉంది, అన్నిటికన్నా ఎక్కువ కార్తీక్ సపోర్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. భాను కార్తీక్ కలిసిపోతున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. వాళ్ళంతా హ్యాపీగా ఉంటే నాకు పిచ్చికిపోతుంది, వాళ్ళు సరదాగా ఉంటే నాకు ఏడిపోస్తోంది. వాళ్ళు కలిసిపోయింటే నాకు కోపం పెరిగిపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. నా కళ్ళ ముందు వాళ్ళని నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నా మనసు రగిలిపోతుంది. నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. కార్తీక్ నుంచి భానుని విడదీయాలంటే వాసుదేవరావుని పావుగా వాడుకోవాలనుకున్నాం. కానీ ఎక్కడైంది మావయ్య? ఏం జరగలేదు కదా. ఆ వాసుదేవరావు అక్కడికి వచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు. ఇంకేం చేస్తాను నేను? ఇదా అమ్మా నీ కోపానికి కారణం? అనవసరంగా నువ్వెందుకు బీపీ పెంచుకుంటున్నావు? మనం పద్మవ్యూహం పన్నాం, దాంట్లో వాసుదేవరావు చిక్కుకున్నాడు. కానీ ఇంకా బయటే ఉన్నానన్న భ్రమలో ఉన్నాడు. కానీ మన వల్ల ఇరుక్కుని విలవిల్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్తాను రా. నేనేనన్నా? ఏంటి నాన్నా ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నన్ను కలుస్తానని చెప్పి నాతో ఎందుకు కలవలేదు? నువ్వు నా కంటికి కనబడకుండా ఎందుకు దోబుచ్చులాడుతున్నావు? నువ్వు నా కంటికి కనిపించి నాతో మాట్లాడుంటే బాగుండేది. అసలు నువ్వేం చేస్తున్నావో, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా నాన్న, నా మొహం మీకు చూపించలేకపోతున్నాను అని. నేనొచ్చానని మీకు ఆధారం చూపించాను కదా. అత్తయ్య వాళ్ళతో మాట్లాడమన్నాను, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పమన్నాను కదా. మరెందుకని చెప్పకుండా వచ్చారు? ఈ సంగతి నీకెలా తెలిసింది? అదేంటి నాన్న, మీరు ఎక్కడున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్నీ నేను చూస్తున్నాను. నేను మీకు ఎదురుపడలేకపోతున్నాను, అంతేకాని మీ ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరెందుకు మాట్లాడలేదు అది చెప్పండి. ఏం చెప్పమంటావురా? చెప్దామనే వెళ్ళాను, కానీ తీరా చెప్దాం అనుకునే లోపు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పను? చెప్తే వాళ్ళెలా తీసుకుంటారో తెలీదు, ఎలా బాధపడతారో తెలీదు. నిజం చెప్పి వాళ్ళందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా తిరిగొచ్చేశాను. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని చెడగొట్టలేకపోయాను. ప్రదీప్, నమస్తే సార్. నమస్తే. లాస్ట్ 10 days నుంచి నా కాల్ డేటా అంతా కావాలి. ఓకే సార్, తెప్పిస్తాను.
కొంచెం అర్జెంట్. అలాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ. బాను, ఈ రోజు ఏం పచ్చడి చేద్దామే? టమాటా కొత్తిమీర కలిపి పచ్చడి చేసేసాను, నువ్వేం చేయక్కర్లేదు. అవునా, సరే అయితే. బాను, ఒరే, ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బామ్మ, ఊరికి వచ్చాను. ఆహా. చాందిని, నువ్వెందుకు అనవసరంగా తిరుగుతున్నావు? హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదొదినా, వాకింగ్ చేస్తే మంచిదన్నారు కదా, అందుకే చేస్తున్నాను. చూడు, వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేయాలి లేదా ఈవినింగ్ చేయాలి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే వదినా. బాను, నేను నీకోసం వస్తే నువ్వేంటి ఇలా తప్పించుకుంటున్నావు? బాను, నేను నీకోసం వస్తుంటే నువ్వు నాకు అందనంత దూరం వెళ్ళిపోతున్నావు. అది నాకు నచ్చలేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటో శ్రీవారు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నారు. ఈ కాఫీ తాగండి, కోపం తగ్గిపోతుంది. నేను కోపంగా ఉన్నానన్న విషయం శ్రీమతి గారికి ఎలా తెలిసిందో? అసలు నా గురించి పట్టించుకోకుండా ఇంట్లో అందరితోనూ మాట్లాడుతున్నావు. మరి నా కోపం నీకెలా తెలిసింది? ఎవరి గురించైనా ఎదురైతే తెలుస్తుంది, మాట్లాడితే తెలుస్తుంది. కానీ మీ గురించి మాత్రం నా మనసు నాతో చెప్తుంది. మీరు నాకు దూరంగా ఉన్నా మీరు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. మీరు నన్ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కదా. అంటే ఏంటి బాను, తెలిసే తప్పించుకుని తిరిగావా? లేకపోతే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం అనుకున్నారా? ఎక్కడ పడితే అక్కడ చిలి పనులు చేయడానికి. మొన్నే బామ్మ చెప్పారు కదా, మన మధ్య ముద్దులు హద్దుల్లో ఉండాలని. అందుకే హద్దుల్లో ఉన్నాను. అందుకని నన్నింతలా ఏడిపిస్తావా? ఇప్పుడు నేను హద్దు దాటుతాను. ఏంటండి ఇది? ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరూ లేరు. అయినా నా భార్య నేను ముద్దు పెట్టుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఒకవేళ ఏమన్నా అనుకున్నా సరే, ఇప్పుడు మాత్రం నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకున్నా అంతే,